నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తప్పుడు వివరాలు ఇచ్చిన కాలేజీలపై కేసు పెట్టాలని సూచన సీజనల్ వ్యాధుల నివారణకు రేవంత్ ఆదేశం పట్టణాల్లో పారిశుధ్య పనులపై సమీక్ష వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశం పాలకులు ఎలా ఉండకూడదో జగన్ కేస్ స్టడీ అన్న చంద్రబాబు గత 5 ఏళ్లు అరాచకం సాగిందని ధ్వజం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు జగన్ జమానాలో కడప అన్నమయ్య జిల్లాలో భూ సంతర్పణ వైసీపీ నేతలకు దోచిపెట్టిన అప్పటి తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి చర్యలకు రంగం సిద్ధం గోదావరి జిల్లాలకు పర్యాటక సిరి నేడు అఖండ గోదావరి ప్రాజెక్టుకు రాజమండ్రిలో శంకుస్థాపన హాజరు కానున్న పవన్ కేంద్ర మంత్రి షెకావత్ హిమాచల్లో జోరు వానలకు పోటెత్తిన ఆకస్మిక వరదలు 2 మృతి 20 మంది కార్మికుల గల్లంతు కొనసాగుతున్న సహాయ చర్యలు వచ్చే వారం ఇరాన్ అమెరికా అధికారుల చర్చలు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన సంప్రదింపులపై ఎలాంటి స్పష్టత ఇవ్వని టెహ్రాన్ తెలంగాణలో పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత సర్కారు తీరులా కాకుండా కళాశాలల దందాను నియంత్రించాలని ఆదేశించారు. ఫీజులు పెంచుకోవడానికి టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు అందించిన ఇంజనీరింగ్ కళాశాలలపై కేసులు పెట్టాలని అధికారులకు సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 గంటలకు పైగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లు సమాచారం. ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీకి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించినట్లు తెలిసింది. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలొచ్చాయి. వీటి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ టాస్క్ ఫోర్స్ అంటూ ఇంజనీరింగ్ కళాశాలల్ని తనిఖీ చేయించినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని రేవంత్ విమర్శించినట్లు సమాచారం. కొందరు విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత సర్కార్ తీరులా కాకుండా మనం కొండను తవ్వాలని, కాలేజీల దందాను నియంత్రించాలని ఆదేశించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరాదని, విద్యారంగంలో అవినీతి మరక కనబడొద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సాంకేతిక విద్య దేశానికి ఆదర్శంగా మారాలని, అందుకు అవసరమైన ప్రక్షాళన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఈసారి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం తాజాగా మరోసారి అదే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున న్యాయపరమైన సలహాలు తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష ముగిసిన అనంతరం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన అడ్వకేట్ జనరల్ ను ఇతర న్యాయ నిపుణుల్ని సంప్రదించారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్చించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 ప్రభుత్వ బడులను సందర్శించాలని రేవంత్ నిర్దేశించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సుల్లో చేరేలా చూడాలని సీఎం నిర్దేశించారు. ఇంటర్మీడియట్ అనంతరం నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందితే వారి జీవనోపాధికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో పారిశుధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వానాకాలంలో డ్రైనేజీ పొంగి పొర్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్కు భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సమగ్ర పాలసీ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. యూరియా లభ్యత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.
తెలంగాణకు నెలవారీ కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని లేఖలో మంత్రి వివరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టికి లేఖల ద్వారా విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు. జూన్లో తెలంగాణకు 1.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా 67,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశారని లేఖలో తుమ్మల వివరించారు. ఏప్రిల్, మే నెలలో కూడా కేటాయింపుల కంటే కేంద్రం తక్కువగా యూరియాను సరఫరా చేసిందన్నారు. తెలంగాణ రైతుల అవసరాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన యూరియాను తెప్పించడంలో చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చరిత్రలో వెలుగుతో పాటు చీకటిని గుర్తుపెట్టుకుంటే చెడు పునరావృతం కాదని అభిప్రాయపడ్డారు. దాడులు, విధ్వంసం, విద్వేషంతో సాగిన వైసీపీ పాలనను అంతమొందించేందుకే తాను, పవన్ కళ్యాణ్ చేతులు కలిపామని గుర్తు చేశారు. జగన్ లాంటి నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన వేళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేస్తూ ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని, అది దేశంలోనే అతిపెద్ద చీకటి రోజని స్పష్టం చేశారు. 2019, 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అరాచకమే సాగిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు ఎప్పుడూ జగన్ లాంటి నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు. 5 ఏళ్లు అదే జరిగింది. అన్యాయం, అక్రమాలు, అవినీతి, ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతులు వేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో పోరాడిన 4 పత్రికల్లో ఈనాడు కూడా ఒకటని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. 4 పత్రికలు మాత్రమే ఇందిరాగాంధీ నియంత నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా గలమెత్తిన వాళ్ళు. ఒకటి రామ్నాథ్ గోయంకా ఇండియన్ ఎక్స్ప్రెస్, టిఆర్ఏ ఇరానీ స్టేట్స్మన్, చక్రవర్తి మెయిన్ స్ట్రీమ్ పత్రిక. 4వ పత్రిక మన రాష్ట్రానికి గర్వకారణం ఇచ్చి ఒక నిజానికి పత్రికా విలువలకు నిర్వహణ చెప్పిన ఈనాడు రామోజీరావు గారు. ఆ 21 నెలలు అక్కడ ఆనాడు ఎమర్జెన్సీ విధించబడితే గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో ప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. ఘోర ఓటమి తర్వాత కూడా ఆత్మవిమర్శ సమీక్ష చేసుకోకుండా నాకు Z+ ఇవ్వలేదు. ఎంత వితండవాదం చేస్తున్నాడంటే భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. జగన్ పాలన ఎమర్జెన్సీని మించిపోయిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఈ ఏడాదిలోనే అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉచిత సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన లోకేష్ టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేశామని చెప్పారు. సాంకేతికతను వినియోగించి పార్టీ కోసం నిజంగా కష్టపడుతున్న వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని లోకేష్ సూచించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంతో కాకుండా జవాబుదారీతనంతో వినియోగించాలన్నారు. అధికారంలో ఉన్న కాలు ఎగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు ఎగరేసుకుంటున్నారు. చేయనండి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఇంకొకడు ఉన్నాడు ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. క్వాంటం టెక్నాలజీ సమీప భవిష్యత్తులో ఊహించనంత వేగంగా జన జీవితంలోకి వచ్చేస్తుందని నిపుణులు తెలిపారు. వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 30న క్వాంటం డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐబీఎం, టీసీఎస్, మైంట్రీ వంటి టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పాల్గొని క్వాంటం కంప్యూటింగ్ విశేషాలపై అవగాహన కల్పించారు. క్వాంటం కంప్యూటర్లు, టెక్నాలజీ, బ్యాంకులు, రక్షణ రంగం, వైద్యారోగ్యం, విద్యా సహా పలు రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి వస్తుందన్న నిపుణులు క్వాంటం రివల్యూషన్ను అందుకోవడానికి
ఆంధ్రప్రదేశ్కు పూర్తి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ సెంటర్ దేశానికి దిక్సూచిగా మారుతుందన్నారు. సమీప భవిష్యత్తులో లక్షల మంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నుంచి పనిచేసేందుకు అవకాశం ఉందని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న వివరించారు. కొన్ని సంవత్సరాలు తీసుకునే ఒక యాక్టివిటీని కొన్ని క్షణాల్లోనే చేయగలిగే కెపాసిటీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్కి ఉంటాయి. ఈ టెక్నాలజీ అనేది చాలా త్వరలో విస్తృతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. క్వాంటమ్ కంప్యూటర్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ సెక్యూరిటీ ఇమ్మీడియట్గా కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే 2-3 సంవత్సరంలోనే ఈ అన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద కంపెనీ క్వాంటమ్ సెక్యూరిటీ సిస్టమ్స్కి మైగ్రేట్ అయిపోతున్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఎగ్జాక్ట్గా సిమ్యులేట్ చేసి డ్రగ్ ట్రయల్స్ అనేది కూడా కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసే అవకాశము ఉంది. మనం ప్రిపేర్ అయితే మనం లీడ్ చేసే అవకాశం ఉంటుంది. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న మహేశ్వర రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లా సీకేదిన్న, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలాల్లో ఆయన తహసీల్దార్గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములను వైసీపీ నేతలకు దోచిపెట్టారనే అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో మహేశ్వర రెడ్డిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలకు ప్రైవేటు, ప్రభుత్వ భూముల్ని అప్పటి తహసీల్దార్ మహేశ్వరరెడ్డి అప్పనంగా దోచిపెట్టారు. కీలక నేతల బినామీలకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టారు. డీకేటీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాల్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇచ్చారు. సీకే దిన్నె మండలం ఊటుకూరు రెవెన్యూ గ్రామం సర్వే నంబర్లో 692, 718, 719, 720లోని భూములు కడప నగరానికి సమీపంలో కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కనున్నాయి. ఈ భూముల విలువ అమాంతం పెరగడంతో వైసీపీ నేతల కన్నుపడింది. వీటిలో ఇళ్ల స్థలాల్ని అమ్ముకుని చాలా వరకు సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించారు. ఈ భూముల విలువే 200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. మామిళ్లపల్లె రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూముల్ని ఏ ఆధారమూ లేకుండానే కొనుగోలు పేరిట పలువురికి మహేశ్వరరెడ్డి కట్టబెట్టేశారు. వీటి విలువ 200 కోట్ల వరకు ఉంటుందని విచారణ అధికారులు తేల్చారు. ఇలా 31 అంశాలపై అక్రమాల్ని గుర్తించి 2022లో అతన్ని సస్పెండ్ చేశారు. సరిగ్గా 2 నెలల వ్యవధిలోనే సస్పెన్షన్ ఎత్తివేయించుకుని ఆయన తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో నెల్లూరు సర్వజన ఆసుపత్రి ఏవోగా పనిచేస్తున్నారు. తహసీల్దార్ హోదాలో మండలంలో 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి సహకరించారంటూ సమగ్ర ఆధారాలతో 260 పేజీల నివేదికను కడప కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. మహేశ్వరరెడ్డి సహకారంతోనే అక్రమాలు జరిగాయని, అప్పటి కలెక్టర్ సైతం తహసీల్దార్ నివేదికను ఆధారంగా చేసుకుని అనుమతులిచ్చారని వివరించారు. అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా మార్చడం వెనకాల పెద్ద కుట్ర ఉందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. వీరబల్లి మండల తహసీల్దార్గా పనిచేసే సమయంలో ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ నిర్ధారణకొచ్చారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టాన్ని ఉల్లంఘించి ఎలాంటి ఎంజాయ్మెంట్ లేని 65.10 ఎకరాల భూమిని 29 మంది పేరుతో తారుమారు చేశారు. ఫ్రీహోల్డ్ విషయంలో 13 మందికి అర్హత లేకున్నా, కలెక్టర్ ఆదేశాలు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయడం, ఎలాంటి అసైన్మెంట్ జరిగినట్లు ఆధారాలు లేకున్నా 36 మంది పేర్లతో 65.74 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేయడం, కోర్టు కేసులు ఉన్న 6గురికి 9.76 ఎకరాల్ని ఫ్రీహోల్డ్ కింద కట్టబెట్టినట్లు తేల్చారు. నిబంధనలు అతిక్రమించి 20 ఏళ్ల అనుభవం లేకుండా 23 మందికి 42.22 ఎకరాల్ని అప్పగించడం, అభ్యంతరమున్న 9.26 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని ఫ్రీహోల్డ్ పేరుతో వైసీపీ నేతలకు కట్టబెట్టినట్లు మహేశ్వరరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 216.68 ఎకరాల్ని అక్రమంగా కట్టబెట్టినట్లు తేల్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు కూడా అక్రమంగా భూములు పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటకానికి పెద్దపీట వేస్తూ చేపట్టనున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టు, అటవీ అకాడమీలకు శంకుస్థాపన చేయనున్నారు. సాస్కీ నిధులు 94.44 కోట్లతో చేపట్టనున్న అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల రేవు, హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలుకోట సత్తమ్మ ఆలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నారు. బొమ్మూరులో 15 కోట్లతో ఏర్పాటు చేసిన సైన్స్ సెంటర్ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి దివాన్ చెరువులో 30 కోట్లతో ఏర్పాటు చేయనున్న అటవీ అకాడమీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి ఏటా 18 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. పుష్కర్ ఘాట్ ని
సంపూర్ణంగా ఆధునీకరించి ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో వెళ్లే విధంగా కార్యక్రమాలు ఒకటి చేస్తాం. 127 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని 18 పిల్లర్స్ వరకు కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత 18వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి మెట్లు పెట్టి బ్రిడ్జి లంక దగ్గర టెంట్ హౌసెస్ ఏర్పాటు చేయడం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం, ఇలాగ దాన్ని మొత్తం బ్రిడ్జి లంక అంతా కూడా సందర్శకులు వచ్చి ఆనందం పొందే విధంగా, దాంతోపాటు ఆదాయం కూడా వచ్చే విధంగా, దాంతోపాటు ఉపాధి కూడా కలిగే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. పల్నాడు జిల్లా రెంటపాల గ్రామ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య ఒంటిపై గాయాలు చూస్తే వాహనం కింద పడినట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. తాను అమాయకున్నని ప్రజలను కలవకుండా ఉండేందుకే ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పేర్ని నాని, విడదల రజని తదితరులు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నీ కలిపి గురువారం విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. వైసీపీ అధినేత జగన్ చేసే బల ప్రదర్శన యాత్రలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన షర్మిల పోలీసుల సూచనలు పాటించకుండా జగన్ తప్పు చేశారని విమర్శించారు. సొంత పార్టీ కార్యకర్తపై కూడా జగన్ మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డ్ మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా, వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కాళ్ళ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన యాత్రలను నిషేధించాలి. తెలంగాణలో ఆషాఢమాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి. ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే తొలి గురు ఆదివారాల్లో గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు చేపడతారు. ఈసారి పాడ్యమి గురువారమే రావడంతో నేడు గోల్కొండ కోటలో బోనాలను సమర్పిస్తున్నారు. నేటి నుంచి జూలై 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర కొనసాగనుంది. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో మొదలైన జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో ముగుస్తుంది. బోనాల సందర్భంగా గోల్కొండ కోట సరికొత్తగా ముస్తాబైంది. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయాల నుంచి కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కన్నప్ప సినిమాకు జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. ఆ మేరకు కేసు నమోదు చేసి బుధవారం మంచు విష్ణు కార్యాలయాల్లో 2 ప్రత్యేక బృందాలు సోదాలు చేశాయి. ఈ సోదాల్లో కన్నప్ప సినిమాకు పెట్టిన పెట్టుబడులు, చెల్లించిన పన్నులు వంటి అంశాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కొంత మొత్తాన్ని జీఎస్టీ కింద చెల్లించేందుకు మంచు విష్ణు కార్యాలయం చొరవ చూపినట్లు సమాచారం. గురువారం ఆఫీసుకు రావాల్సిందిగా జీఎస్టీ అధికారులు సూచించినట్లు తెలిసింది. కన్నప్ప సినిమా విదేశాల్లో తీసినందున రివర్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రికార్డులు పరిశీలించిన తర్వాత ఎంత జీఎస్టీ చెల్లించాలో డిమాండ్ నోటీసు ఇవ్వనున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ అమెరికా అధికారులు వచ్చే వారం చర్చలు జరుపుతారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా హేగ్లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో చర్చలు పునః ప్రారంభించడంలో తనకు ప్రత్యేక ఆసక్తి లేదన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా దాడులు నాశనం చేశాయని పునరుద్ఘాటించారు. టెహ్రాన్తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, కానీ అది ఖచ్చితంగా చెప్పలేనని అన్నారు. అయితే అమెరికాతో చర్చలపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాప్ మాత్రం ఇరాన్ అమెరికా మధ్య ప్రత్యక్ష పరోక్ష సమాచార మార్పిడి జరుగుతోందన్నారు. ఈ నెల ప్రారంభంలో ఒమన్లో అమెరికా ఇరాన్ మధ్య 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి చేయడంతో అది కాస్త రద్దయింది. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన 48వ ప్రగతి సమావేశంలో మోదీ ఈ మేరకు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ఏకీకృతం చేయడం ద్వారా ప్రో యాక్టివ్ గవర్నెన్స్ సకాలంలో అమలు ప్రగతి కార్యక్రమం లక్ష్యమని ఆయన వివరించారు. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరతను పెంపొందించడానికి
వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు చేపట్టిన ఆదర్శప్రాయ పద్ధతులను ప్రధాని సమీక్షించారు. గనులు, రైల్వేలు, జలవనరుల రంగాల్లో ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఆర్థిక వ్యయాలు పెరగడం, పౌరులకు అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలు సకాలంలో లభించకపోవడం వంటి నష్టాలు ఎదురవుతాయని మోదీ వివరించారు. హిమాచల్ ప్రదేశ్లో బుధవారం కురిసిన కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తి 2 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. కాంగ్రా జిల్లాలోని మనునికాడ్ కాల్వ నుంచి 2 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనియారా, మనునికాడ్ సహా ఇతర కాల్వల్లో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు స్థలం సమీపంలోని లేబర్ కాలనీలో 20 మంది కార్మికులు కొట్టుకుపోయారని భావిస్తున్నారు. వర్షం కారణంగా ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. కార్మికులు ఆ ప్రదేశానికి సమీపంలో తాత్కాలిక ఆశ్రయాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా వరద వెల్లువెత్తి కొట్టుకుపోయారని అధికారులు చెప్పారు. ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైందని వివరించారు.